Hi viewers, welcome to Thirup Studios. This is Thirup Erpula, short film writer and director. Movie Lovers Street లో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా గేమ్ చేంజర్. సౌత్ ఇండియా సూపర్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించారు. తమన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ రోజు థియేటర్లో రిలీజ్ అయి సందడి చేస్తుంది. మరి ఆ మూవీ రివ్యూ విశేషాలు ఏంటో తెలుసుకుందామా? లార్జర్ దెన్ లైఫ్ సినిమాలకు పెట్టిన పేరైన తమిళ దర్శకుడు శంకర్ తెలుగులో తీసిన తొలి చిత్రం ఇదే. రామ్ చరణ్ కథానాయకుడిగా నటించడం మరో ప్రత్యేకం. 5 ఏళ్ల తర్వాత వస్తున్న రామ్ చరణ్ సోలో చిత్రం కూడా ఇదే. అగ్రదర్శకుడు శంకర్ తెరకెక్కించడం, దిల్ రాజు లాంటి భారీ నిర్మాత ఈ సినిమాకి సహకరించడం ఈ సినిమా ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది. మరి ఆ అంచనాలను ఆసక్తిగా, ధీటుగా సరైన సమాధానం చెప్పిందా అనేదే ఈ సినిమా రివ్యూ. ఇక కథ విషయానికి వస్తే రామ్ చరణ్ ఓ యువ ఐపీఎస్ అధికారి. కాలేజీలో తను ప్రేమించిన దీపిక కియారా అద్వానీ కోసం వ్యక్తిత్వాన్ని మార్చుకుంటాడు. తనలో కోపాన్ని తగ్గించుకుంటాడు. ఆమె కోసమే ఐపీఎస్ నుంచి ఐఏఎస్ వరకు అవుతాడు. విశాఖ కలెక్టర్గా బాధ్యతలు తీసుకోగా మినిస్టర్ బొబ్బిలి మోపీదేవి ఎస్జే సూర్య అతని గ్యాంగ్తో యుద్ధం మొదలవుతుంది. అభ్యుదయ పార్టీ మోపీదేవి తండ్రి ముఖ్యమంత్రి సత్యమూర్తి శ్రీకాంత్ కావడం, పదవుల కోసం ఆరాటపడే మోపీదేవి ముఖ్యమంత్రి పదవి కోసం ఎలాంటి ఎత్తులు వేశాడు, అడ్డొచ్చిన ఐపీఎస్ అధికారి రామ్ నందన్ని అధికార బలంలో ఏం చేశాడు, సమర్థుడైన రామ్ నందన్ మోపీదేవికి ఎలాంటి సమాధానం చెప్పాడనేదే ఈ సినిమా. ఈ సినిమాలో ప్రతిదీ డైరెక్టర్ శంకర్ అనే వ్యక్తి సినిమా దర్శకులకు ఒక బ్రాండ్ అంబాసిడర్. ఎంతోమంది దర్శకులకు ఆదర్శప్రాయుడు. శంకర్ గతంలో ఒకే ఒక్కడు శివాజీ తదితర సినిమాల్లో తన మార్కుని సృష్టించాడు. ఒకే ప్రక్షాళన చుట్టూ సాగే కథ ఇది. ఓ యువ ఐపీఎస్ అధికారికి రాజకీయ నాయకుడికి మధ్య సాగే యుద్ధం. అక్కడక్కడ శంకర్ మార్కు, విజువల్స్, అప్పన్న ఎపిసోడ్స్, కొన్ని మెరుపులు మినహా కథనం భావోద్వేగాల పరంగా పెద్దగా మనుషులను తాకలేవు. వాస్తవికతతో కూడిన సినిమాలను ఇష్టపడుతున్న తరం ఇది. వాళ్ళకి తెరపై ఇదివరకెప్పుడు చూడని కొత్త ప్రపంచాన్ని చూపించాలి, లేదంటే వాస్తవానికి దగ్గరగా ఉండే కథనైనా అందించాలి. ఆ రెండింటికి కాస్త దూరం సాగించాడు మన గేమ్ చేంజర్ డైరెక్టర్ శంకర్. మీడియా, సామాజిక మాధ్యమాల హవా సాగుతున్న ఈ రోజుల్లో ఎన్నికలు ఎలా జరుగుతాయి, ముఖ్యమంత్రి ఎలా అవుతాడు, సామాన్యుడు సైతం తెలుసుకుంటాడు. అన్ఎక్స్పెక్టబుల్ అంటూ ఊరించిన శంకర్ ఈ నేపథ్యాన్ని 90స్లో వచ్చిన సినిమాల్లో పూర్తి నాటకీయంగా, సహజత్వానికి దూరంగా తెరపై ఆవిష్కరించాడు. ఒకే ఒక్కళ్ళలో ఒక్కరోజు సీఎంని గుర్తు చేస్తూ మొదలవుతుంది ఈ సినిమా. ఒక ఐపీఎస్ బాధ్యత తీసుకున్న రామ్ నందన్ అక్రమార్కుల భరతం పట్టడం, అవినీతి అధికారుల్ని ఏరిపారేయడం కొంచెం ఆలోచింపజేస్తుంది. ఆ క్రమంలోనే మినిస్టర్ బొబ్బిలి మోపీదేవికి రామ్ నందన్కి మధ్య మొదలయ్యే యుద్ధం సినిమా కాస్త ఆసక్తిని రేపుతుంది. శంకర్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్స్ ఎపిసోడ్స్ బాగుంటాయి. ప్రథమార్థంలో వచ్చిన ఫ్లాష్ బ్యాక్ పర్వాలేదనిపించినా ద్వితీయార్థంలో వచ్చే అప్పన్న ఎపిసోడ్ మాత్రం శంకర్ మేకింగ్ ఆకట్టుకుంటుంది. అప్పన్న పోరాటం, రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, ఆ క్రమంలో తనకు ఎదురయ్యే సవాళ్లు నేపథ్యం మంచి డ్రామా అనిపిస్తుంది. అది పూర్తవగానే మళ్ళీ సాధారణంగా మారిపోయింది సినిమా. ఒక ఎన్నికల అధికారి ఓటుకు డబ్బు తీసుకోమని చెప్పడం, రౌడీలను భయపడి వాళ్ళ నుంచి ఈవీఎంలను కాపాడుకోవడానికి డ్రోన్లు ఉపయోగించడం కాస్త సినిమాటిక్గా అనిపిస్తుంది. సినిమాలో రామ్ చరణ్ సింగిల్ మ్యాన్. మూడు కోణాల్లో సాగే అతని పాత్ర తెరపై కనిపిస్తుంది. యాంగ్రీ యంగ్ మ్యాన్గా, అప్పన్నగా, పబ్లిక్ సర్వెంట్గా మంచి నటన ప్రదర్శించాడు. ఆయన లుక్స్ కూడా ఆకట్టుకుంటాయి. అప్పన్న పాత్రలో ఆయన నటన మరొక అద్భుతం. రామ్ చరణ్ నటన చూడాలంటే రంగస్థలం ఓ పెద్ద పీఠం. RRRలో మహా అద్భుతం. ఆ తర్వాతనే మన స్టార్ హీరో గ్లోబల్ స్టార్గా మారిపోయాడు. ఇందులో అప్పన్న పాత్రకి రామ్ చరణ్ 100కి 100 పాళ్ళు నటనా ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు. ఇక కియారా అద్వానీ పాత్ర సినిమాలో అక్కడక్కడ ఆకట్టుకోవటానికి తప్పితే పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇక అంజలి నటన ప్రాధాన్యతకి పార్వతి పాత్రలో బాగా అలరించింది.
ఆమె 2 రకాల లుక్స్లో కనిపిస్తుంది. ఆమె పాత్ర నేపథ్యం, భావోద్వేగాలు పండాయి. మినిస్టర్ మోపిదేవిగా ఎస్జే సూర్య అల్టిమేట్ పర్ఫార్మెన్స్. సినిమాకి హైలైట్, ఎనర్జీ, ఎలివేషన్స్ మొత్తం ఎస్జే సూర్య నుండే డైరెక్టర్ సేకరించాడు. అక్కడక్కడ ఎస్జే సూర్య నుండే కామెడీని కూడా పండించాడు. శ్రీకాంత్ కూడా 2 లుక్స్లో సందడి చేశాడు. చాలా బాగా అనిపించింది. ఇక జయరామ్, సముద్రకని, రాజీవ్ కనకాల ప్రాధాన్యమున్న పాత్రలో నటించారు తప్పితే అంతగా కథ అనుగుణంగా వాళ్ళకి ఏమీ ప్రాధాన్యం ఇవ్వలేకపోయాడు డైరెక్టర్. ఇక సాంకేతిక విభాగాలు మంచి పనితీరును కనజేశాయి. విజువల్స్తో ఆకట్టుకున్నాయి. ప్రతి సన్నివేశం గ్రాండియర్గా కనిపిస్తుంది. తమన్ సంగీతం చిత్రానికి మహాబలం. పాటల కంటే కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది. ఈరోజు జనవరి 10, 2025 థియేటర్లో సందడి చేస్తున్న ఈ సినిమా మంచి పేరుని సంపాదించుకుంది. డైరెక్టర్కి మరియు దిల్ రాజుకి, రామ్ చరణ్కి ఒక ఎసెట్ అని చెప్పుకోవచ్చు. మీ అభిప్రాయాన్ని కూడా సినిమా చూసి తెలియజేయగలరని వేడుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తిరు పేర్పుల. థ్యాంక్ యూ సో మచ్.